అంటే సరదాగా ఎంత సరదాగా ఉండేవాడు అంటే ఏదో పాట పాడేవాడు వైజాగ్ పాట మీకు వైజాగ్ లో సత్యానంద గారి ఇన్స్టిట్యూట్ లో ఆ పాట పాడేవారంట ఆయన నభో నభో నబ్బర్ గాజులు సరదా పాడతా ఎలాగో నభో నభో నబ్బర్ గాజులు ఎత్తు నడకలు ముక్కు పుడకలు నడుము సన్నాన్ని నాగరాజు ఎవరేది కానీ భాగవతం మొగుడు ఉంటే ఒక లెక్క లేకుంటే ఒక లెక్క రాత్రి 10 గంటలకు మొగుడు కొట్టిన దెబ్బలకు వాచిన ఆ దెబ్బలకు లైటేసుకో లైటార్కు అని ప్రభాస్ గారు పాడతా ఉంటే మేము వినేవాళ్ళం పక్కన నాకు ఆయన నేర్పిడి పాట నాకు తెలియదు పాట ఆయన ఇలా కొడత పాడేవాడు అంటే రితం అంటే ఎందుకు చెప్పానంటే బాడీలో సినిమా ఫీల్డ్ కావాలంటే ఒక రితం ఉండాలి రితము పాట కలవాలి అలాగే ఇప్పుడు కెమెరామెన్ కూడా రితం ఉండాలి ఒక ఆర్డేట్గా ఒక రితం ఉండాలి ఒక యాక్టర్కి ఒక బ్యాలెన్స్ ఉండాలి రితం అంటే బ్యాలెన్స్ అంటే ట్రైన్ వెళ్తున్న సౌండ్ వచ్చి ఒక బ్యాలెన్సింగ్ గా ఒక మ్యూజిక్ లో ఉంటుందంట దిక్కు తక్ టర్ కిట్ అని ఉంటుందంట బ్యాలెన్స్ ఎక్కడితో ఆగిపోదాం అనే ఆలోచన లేదు డైరెక్షన్ చేయాలి ఇంకో సినిమా ఇటు కొట్టాలి అంటే నాది డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రభాస్ పొట్టిగా ఉంటాడు ప్రభాస్ పొడుగ్గా ఉంటాడు ఇద్దరు ఒకేసారి లైవ్ చెప్పారా ప్రభాస్ కి మీరు నేను అప్రోచ్ అయ్యానండి వాళ్ళు ఇంకో 4 years అంటున్నారు 4 years లో అంటే ఎవరు హీరో ఎవరు అంటే చెప్పలేం కదా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏంటో ఎవరో ఏం చెప్పలేం తలరాత లేని వాళ్ళు మేము అందరం ఈశ్వర్ సినిమాకి మేము అందరూ కూర్చొని అనుకున్నాను ప్రభాస్ అడిగేవాడు మమ్మల్ని ఏమంటే మనం పోతుంటారండి అని అడిగేవాడు పికప్ అయ్యాడుగా అప్పుడు అనుకోలే ఎవరు అనుకోలే ప్రభాస్ అంత పెద్ద హీరో మేమే అనుకోలే ఎవరైనా కానీ నాకేంటంటే అతని స్కిల్స్ అతని హైట్ ఆ బాడీ లాంగ్వేజ్ నువ్వు పెద్ద హీరో అయిపోతావు అయ్యానే ఉంది ఏమో అండి మీరు ఓడ్చాలండి అని కూడా అంటే చెప్పలేం అంటే ఎంత సరదాగా ఉండేవాడు అంటే ప్రభాస్ గారి గురించి చాలా ఆయననే చెప్పుకున్నారు నేను చాలా లేజీ మామూలు సో మీకు ఆ అనుభవం కూర్చుంటే ఇక్కడ అంటే కూర్చుండిపోయాడు అనుకోండి కోచ్ వచ్చి కూర్చొనేవాడు అంటే కూర్చుంటే వాళ్ళకి ఏంటంటే ఇలా పొట్టొస్తుందట నుంచి వాళ్ళు తిరుగుతానే ఉండాలి 2 నిమిషాలు కూర్చొని ఇప్పుడే తిన్నాను అనేవాడు ఆ తినేది ఇంతే మళ్ళీ పెద్ద తిండి కూడా ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో అంటే మనుషులు అంత ట్రైన్డ్ గా ఎలా ఉంటారు ఆయనకు ఒక రొట్టె ముక్క ఇచ్చి ట్రైన్ చేశాడంట ఒక రొట్టె ముక్క రోజుకి ఒక రొట్టె జస్ట్ స్లైస్ ఇచ్చి అంటే కొంచెం ఒకలా ఉండేవాడు అప్పుడు సత్యానంద్ గారిని వైజాగ్ లో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ మీకు తెలిసే ఉంటుంది అంత పవన్ కళ్యాణ్ అందరికీ యాక్టింగ్ నేర్పింది ఆయన సత్యానంద్ గారు ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఈయన పట్టుకుని బీచ్ లో పరిగెట్టించినాం ఒక రొట్టె ముక్క మాత్రం ఇవ్వడం ఫుడ్ ఇవాళ ఇదే నీకు వాళ్ళ అమ్మాయి డాడీకి చెప్పండి డబ్బులు మాత్రం ఇవ్వకండి ఇస్తే మా ఇన్స్టిట్యూట్ లో వద్దు తీసుకెళ్ళిపోం సరే చేయండి 2 నెలల తర్వాత వచ్చి ప్రభాస్ని చూసి చంపేద్దాం అనుకున్నాం మా అబ్బాయిని అలా అయిపోయాడు ఎండిపోయి నక్కలాగా అయిపోయాడు ఏం చేద్దాం అనుకున్నారు సరే 2 నెలలు చూసారు కదా ఇంకో 2 నెలలు ఆగరండి ప్రభాస్కి అయితే కాన్ఫిడెన్స్ వచ్చిందంట ఇదేదో మనం చేస్తున్నారు బాడీని మనం మళ్ళీ 2 నెలల తర్వాత వస్తే జ్యూసులు ఇచ్చి అక్కడి నుంచి అంటే ముందు ఉన్నది ఎండ కొట్టాలి కదా ఫ్యాట్ తగ్గాలంటే ఫస్ట్ ఉన్నది తగ్గించాలి దాన్ని మళ్ళీ డిక్రీజ్ చేయాలంటే పెంచాలి మళ్ళీ అలాగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మరి చూడండి ఒక రేంజ్ హీరో నిజంగా అంత కట్అవుట్ మనం వేరే లేదు ఎక్కడ అంటే ఒక తమిళ సినిమాలో అడవిలో షూట్ చేస్తున్నాం తమిళ సినిమాలకి ఏంటంటే ఇలా సోలం ఉంటే దాని మీద 3 నిమ్మకాయలు ఉంటాయి గుడి దగ్గర కంపల్సరీ అడవిలో మర్చిపోయాను నేను యాక్చువల్లీ తీసుకెళ్ళిన ఆర్ట్ డిపార్ట్మెంట్ అయిపోయింది సోలం పెట్టేశాడు డైరెక్ట్ వచ్చి ఈ సోలం నుంచి షార్ట్ కృష్ణ నిమ్మకాయలు పెట్టాను మనం తేలేదు ఒక్క నిమిషం సార్ అయిపోయింది ఏదో కూర్చాను అయిపోయింది బొట్లు పెట్టేసాను అయిపోయి షూటింగ్ అయిపోయింది చేసాం అయిపోయిన వెంటనే నేను తీసుకుని కొరుక్కుని తింటున్నాను నేను కొరకని అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు డైరెక్ట్ జాంకాయ సార్ ఇదా పక్కన జామ చెట్టు ఉంది నిమ్మకాయ తేలేం కదా అప్పుడు ఎక్కడ నిమ్మ చెట్టు ఎత్తుకోలే పరిగెట్టాలి జామకాయ పెట్టాను దాని కుంకుమ పసుపు పెట్టాను తుడుచుకున్న కొరుకు తింటా అంటే అదొక ఎక్స్ప్రెషన్ అంటే నిమ్మకాయ కొరికితే ఎలా ఫీల్ అవుతాం మనం అంటే అన్నట్టుగా ఆయన ఏంటిది అంటున్నాడు జాంకాయ సార్ మీరు కూడా అన్నాడు ఏం మాయ చేస్తాం ఇష్టం అన్నాడు అంటే సమ్ టైమ్స్ అంటే మనం ఉపయోగించాలని తెలియదు ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే మేము అంత షార్ప్ గా ఉంటాం అన్నమాట కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు బిజీగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం